జనరల్‌గా రాజకీయాల్లోకి వచ్చారంటేనే ఏదన్నా పదవి అనేది చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటారండి పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా. అయితే మీకు పార్టీ పరంగా కొట్టడమే మీరు కుంభస్థలాన్ని కొట్టారు. మంచి రీజనల్ కోఆర్డినేటర్‌గా, రాష్ట్ర ఫస్ట్ మహిళా జన్ ఉపాధ్యక్షురాలుగా మంచి పోస్టులు చేశారు. మీరు చేసిన సమయాల్లో అంటే ఆ పోస్టులకు సంబంధించి మీరు చేస్తున్న సమయంలో మీకు బాగా ఇది బాధ్యతగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు ఈ పనిని అని చెప్పి మీరు ఏ విధంగా దాన్ని నిర్వర్తించే ప్రయత్నం? ఫస్ట్ నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా మహిళా విభాగంలో ఇచ్చారండి. అది చేసిన తర్వాత తర్వాత ఇచ్చిన క్రమంలో జోనల్ ఇన్ఛార్జిగా ఇచ్చారండి. ఇచ్చారు, నన్ను గుర్తించి ఇచ్చారు. కన్నబాబు గారు ఇక్కడ చెప్పడం, మా రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు చొరవతో, సుబ్బారెడ్డి గారు అందరూ ఇచ్చారండి. అవి ఇచ్చిన తర్వాత దాన్నే నిర్వర్తించాను. తర్వాత నేను పార్టీ కోసం కష్టపడతానన్న సంగతి గుర్తించి నాకు ఇచ్చారు ఈ పదవులని నేను అనుకుంటానండి. స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా మీరు పనిచేస్తున్నారు. అవునండి. ఎట్లా నిర్వర్తించారు? ఆ సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా గుర్తించారా? వాటిని ఏ విధంగా పరిష్కరించడానికి మీరు అప్పట్లో ప్రణాళికలు చేసుకున్నారు? అంటే నాకు ఫస్ట్ నేను చైర్మన్గా అయితే అడిగానండి ఉన్నది. కొన్ని చైర్మన్లు ఏదో ఉన్నాయి కదా, ఇస్తే నాకు అప్పుడు రాలేదు. మన ఏరియా అంతా కాపులకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి, నేను కాపు కులం నుంచి ఉన్నాను కాబట్టి దాని నుంచి రాలేదని చెప్పారండి. కన్నబాబు సార్ కూడా నా గురించి చాలా ప్రయత్నించారు, రాలేదు అన్న క్రమంలో ఒకసారి అనుకోకుండా ఈ సివిల్ సప్లైస్ డైరెక్ట్గా నాకు అవకాశం ఇచ్చారనేసి ఫేస్బుక్లో ఎవరో చూసి వెంటనే చెప్పారండి. నాకు కూడా తెలియదు ఇచ్చిన వెంటనే. ఏంటి నాకు ఇచ్చారా, ఇది నాదేనా అనుకున్నా. ఎందుకంటే అప్పటికే సివిల్ సప్లైస్ బోర్డు అంతా అయిపోయిందండి, సంవత్సర కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇచ్చారు నాకు అన్ని. తర్వాత తెలిసి నేను పెద్దల్ని సజ్జల సార్కి వెళ్ళి నమస్కారం చేసి నేను ఇది చెప్పానండి. సుబ్బారెడ్డి గారిని అడిగితే అప్పుడు సుబ్బారెడ్డి సార్ నాకు ఇది చెప్పారండి. ఫస్ట్లో ఆయన మాకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉండేవారు. ఆయన చెప్పారు, అమ్మ నీ గురించి ఇవ్వలేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అడిగితే ఏది చైర్మన్ ఇలా కుదరలేదు కదా, అందరూ కాపు ఈక్వేషన్లో అని అంటే ఏదో ఒక దాంట్లో సెటిల్ చేయమన్నారు. అంటే ఇదైతే బాగుంటుంది సివిల్ సప్లైస్ అంటే, దానికి బోర్డు వేసేసారు అనేసి అన్నవన్నీ. సరే అందులో పెట్టమని నన్ను చంద్రశేఖర్ రెడ్డి గారని విజయవాడ నుంచి, అక్కడ కడప నుంచి ఒకరికి, అలా ముగ్గురికి పెట్టారండి. నన్ను మాత్రం అయిపోయిన తర్వాత కూడా నా కోసం గుర్తించి నన్ను చంద్రశేఖర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఇచ్చారన్నది అది చాలా సంతోషం అండి. అది లాస్ట్ ఇయర్ అనమాట, ఎలక్షన్ ఇయర్లో మాకు వచ్చింది. దాని నుంచి సమస్యలు గుర్తించడం కానీ దాని గురించి వెళ్ళడానికి అంత టైము లేకపోయింది. ఎలక్షన్ ఇయర్ మళ్ళీ మేము అందరం కూడా రోడ్డు మీద ఉండడం తిరగడంతో దానివల్ల కొంచెం సరిపోయింది. రెండో జాబితాలో వచ్చిందండి. అవునండి, రెండో జాబితా.